హాయ్, వెల్కమ్ టు జ్యోతి లైఫ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు గుమ్మడికాయ బూరెలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, గుమ్మడికాయ స్వీట్ గుమ్మడికాయ, కానీ గుమ్మడికాయలలో రెండు రకాలు ఉంది. అది వైట్ గుమ్మడికాయ కాకుండా ఇది స్వీట్ చేసుకుంటుంది గుమ్మడికాయతోటి. నేను ఈ గుమ్మడికాయని సగం కట్ చేస్తున్నా. నేను ఆఫ్ తీసుకుంటున్నా ఈ గుమ్మడికాయని స్వీట్ చేయడానికి. స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది ఈ స్వీటు. ఫ్రెండ్స్, అసలు ఇది చాలా కట్ అవ్వట్లేదు, చాలా గట్టిగా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది, బండలాగా ఉంది కాయ. అట్లా అనేసి ఇది ముదురుది కూడా కాదు. గుమ్మడికాయ అంతేనేమో, నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఏది కూడా. మొన్న చిన్న పీస్ తీసుకొని ఈ యొక్క రెసిపీ చేశాను, చాలా బాగా వచ్చింది. సరే, పిల్లలకి ఇట్లా స్నాక్స్ చేసి పెట్టేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా ఉంది. ఇది తీసుకుందాం. ఇది లోపల విత్తనాలు మొత్తము తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఈ సైజు ముక్క కట్ చేసుకున్నాను. ఇది 1 కేజీ గుమ్మడికాయ అనమాట, 1 కేజీ గుమ్మడికాయ. ఇప్పుడు చిన్న పీస్ తీసుకొని పక్కకు పెట్టాను. ఇంత పీసే తీసి పక్కకు పెట్టుకున్నాను. గుమ్మడికాయ అంతా వేసుకున్నాను. మనకి ఆలుగడ్డ ఎంత గట్టిగా ఉందో అంత గట్టిగా ఉంటుంది ఇది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఉడకబెట్టినట్లయితే, వేరే గిన్నె వేసి ఉడకబెట్టినట్లయితే అది మనకు జల్దీ కూడా ఉడకదు, గ్యాస్ వేస్ట్ అయిపోద్ది, టైం వేస్ట్ అయిపోద్ది. అందుకని నేను కుక్కర్లో అయితే వేసుకొని కొంచెం వాటరు అట్టేసిలాగా ఎక్కువ వేసుకోవద్దు, వాటరు చాలు. ఒక టీ గ్లాస్తో 2 టీ గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను. ఇందులో సాల్ట్ కానీ ఏమీ వేయద్దు. ఒక 3 విజిల్లు వచ్చిన దాకా ఇది మనము కుక్కర్లో పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి 3 విజిల్ రావడం అయిపోయింది. దీన్ని మూత తీసుకుందాం. చూడండి, చాలా మెత్తగా అయితే ఉడికిపోయాయి. ఇందులో వాటర్ అయితే కొంచెం ఉంది, ఈ వాటర్ మొత్తం ఉప్పుకుందాం. నేను ఒక పెద్ద డిష్ తీసుకున్నాను అనమాట. మనం కలుపుకోవడానికి కూడా వీలు ఉంటుంది అనేసి కొంచెమే ఉంది వాటరు ఎక్స్ట్రా. ఆ వాటర్ అంతా వంపేసుకున్నాను మొత్తానికైతే. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఇట్లా మొత్తం ఇట్లా ఫ్రీగా అనేసి ఒక 5 నిమిషాలు మనం పక్క పెట్టేసుకుందాం, చల్లారనిద్దాం. మనకి చల్లారిపోయింది. ఇప్పుడు దీంతో మెత్తగా చేసేసుకుందాం. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. మనకి మెత్తగా ఇట్లా వెనుక్కోవడం అంతా అయిపోయింది. ఇప్పుడు ఇందులో 3 పావులు పంచదార తీసుకున్నా. నేను కేజీ మైదా పిండి తీసుకుంటున్నాను అనమాట. 3 పావులు పంచదార తీసుకునేసి దీన్ని కూడా మనం మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్నాం. ఇందులో గుమ్మడికాయలో కొంచెం జ్యూసీగా ఉంది కాబట్టి మనం పంచదార వేయగానే ఇది మనకు వాటర్గా ఇట్లా మొత్తం లిక్విడ్ లాగా అయిపోయింది. ఒక 5 నిమిషాలు మనము ఇలా పక్కకు పెట్టేసుకుందాం. 5 నిమిషాలకి మనకి కరిగిపోతుంది. మనకి పంచదార కూడా, పంచదార మొత్తము కరిగిపోయింది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకునేసి మనం మైదా ఇందులో వేసేసుకుందాం. కేజీ మైదా పిండి వేస్తున్నాం. బేకింగ్ పౌడర్ 2 స్పూన్లు తీసుకున్నా. బేకింగ్ సోడా ఒక చిన్న పావు స్పూన్ అంతే, ఎక్కువైతే వద్దు, ఎక్కువ ఆయిల్ లేకుండా తీస్తుంది. ఒక చిటికెడు సాల్ట్ టేస్ట్ కోసం. మొత్తం కలిపేసుకుందాం. ఇందులో వాటర్ కలపని పాలు మాత్రము కొంచెం పోసుకుంటూ మనం పిండి కలుపుకోవాలి. అంటే అది వేడి చేయలేదు, నేను పచ్చి పాలే తీసుకుంటున్నా. గట్టిగా కలుపుకోవాలి. పూరి పిండి కాకుండా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. చూడండి, కలర్ కూడా రంగు అయితే మారిపోయింది. మనం గుమ్మడికాయ వేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇలాగ ట్రై చేయండి. పిల్లలు లంచ్ బాక్సులకు కానీ, మనకి పెద్దవాళ్ళకి స్నాక్స్ కానీ, టీలకు కానీ చాలా బాగుంటుంది. మనం ఇలా ట్రై చేసుకుని తిన్నట్లయితే, మనకు వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు కానీ ఇలా మనం చేసుకున్నట్లయితే
చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను ఇదిగో ఇంత ముద్ద తీసుకున్నాను. ఆయిల్ ఈ పేపర్కి ఆయిల్ పేపర్, ఇది ఆయిల్ పేపర్ని ఆయిల్ రాసేసుకుని దీనికేసి మనము అంత సన్నగా కాకుండా రోటీ మనకి చపాతీ మనం ఎలా తిక్కుకుంటామో అంత సన్నగా కాకుండా ఇంక కొంచెం మనం అరిసెలు ఎలా తట్టుకుంటాము అంత సైజ్ అయితే సరిపోతుంది మనకి. మందం కూడా అంతే, అరిసెల కన్నా కూడా మరీ సన్నగైనా బాగోదు, ఇంకా దొడ్డుగైనా బాగోదు. ఈ సైజ్ అయితే సరిపోతుంది. నేను ఆయిల్తో తట్టుకుంటున్నాను దీన్ని. నేను ఆల్రెడీ ఆయిల్ అయితే వేడి చేసి పెట్టుకున్నాను. వేడి చేసుకున్నాను. నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని, మరి పొగలు కక్కేటట్టుగా వేడి చేయొద్దు మనకు ఆయిల్ని. మనకి వేడయింది అంటే అలా మనకి పైకి తేలాలి, అప్పుడు మనకు ఆయిల్ వేడైనట్లు. ఓకే, మనము వేసేసుకుందాం. అన్నీ కూడా మనం అలాగనే తయారు చేసుకున్నాం. ఇది చాలా బాగుంటుంది. నాకైతే ఈ యొక్క స్వీట్ ఒక్కసారి నేను ట్రై చేశాను, చాలా బాగుందనేసి ఒకసారి మీకు కూడా ఇలా చేసి చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాను. నేను స్టవ్ని హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకోండి స్టవ్ని. మనకి హైలో పెట్టుకున్నట్లయితే లోపల మాత్రమే కాలుతూ పైన మాత్రం మనకి కాలుతున్నది, టేస్ట్ కూడా బాగోదు. మనం ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు మంచిగా లోపల పైన చక్కగా ఫ్రై అయిపోతేనే అది టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఒక 4-5 అయితే కుదరదు వేయడానికి, ఒక 3 అలా వేసుకోవచ్చు. ఇందులో చూడండి, అరిసెలు పొంగినట్టు మనకు పొంగుతుంది, చాలా బాగా వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మనము ఇలా రివర్స్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మనం ఒక్కొక్కటి ఇలా ఫ్రై అయింది తీసి పక్కకు తీసుకున్నాము. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే లోపలికైతే వెళ్ళలేదు, మనం దీన్ని వత్తన కూడా అవసరం లేదు. ఫ్రెండ్స్, మనం అన్నీ కూడా మనము ఇలాగనే తయారు చేసుకోవాలి. ఈ మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మొత్తం తీసేసుకున్నాం. ఫ్రెండ్స్, మనకి గుమ్మడికాయ బూరెలు అయితే రెడీ అయిపోయాయి, చాలా బాగా వచ్చాయి. ఇంకా టేస్ట్ మాత్రము సూపర్ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత స్వాంజీగా దూదిలుగా ఎలా ఉన్నాయో చూడండి, చాలా బాగా వచ్చాయి. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువైతే లాక్కోలేదు, కొంచెమే వేసాను నేను. వాటర్ సోడా కూడా, బేకింగ్ సోడా తక్కువ వేసాను. సాల్ట్ ఎప్పుడైనా మనం కొంచెం స్వీట్లలో కానీ ఇంత కానీ మనం చిటికెడు వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఇలాగనే ట్రై చేయండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు తినేసి. ఇంకా పిల్లల లంచ్ బాక్సులకి కానీ పెద్దవాళ్ళ లంచ్ బాక్సులకి ఇలా స్నాక్స్ లాగా తీసుకెళ్ళచ్చు. మీరు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీరు చివరిదాకా చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.